నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటి నాన్న అది? చెప్పు. ఏంలే నాన్న, రేపు సండే కదా, సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం నాన్న. అవునా నాన్న? రేపు ఆదివారం కదా, దేవుడి మందిరం ఉంటుంది కదా నాన్న, వెళ్ళాలి కదా. కాదు నాన్న, ఈ సండే వెళ్ళకపోయినా వచ్చే సండే వెళ్ళొచ్చు దేవుడి మందిరానికి. కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా నాన్న. సరే నాన్న, నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? సరే నాన్న, చెప్తాను. మనిషి యొక్క ఆయుష్కాలము మహా అయితే 70 సంవత్సరంలో, ఆరోగ్యంగా ఉంటే ఇంకొక 10 సంవత్సరంలో, అంటే 80 సంవత్సరంలో అనుకుందాం. దేవుడు కూడా సరదాగా ఏమవుతుందిలే అని చెప్పేసి ఒక సంవత్సరాన్ని తగ్గిస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు నాన్న. వామ్మో, తలుచుకుంటేనే భయంకరంగా ఉంది నాన్న. ఫ్రెండ్స్ని ఇప్పుడు కలవకపోయినా తర్వాతైనా కలవచ్చు, కానీ దేవుడిచ్చిన సమయము దేవుని సన్నిధిలో సద్వినియోగపరచుకోకపోతే మళ్ళీ సమయం తిరిగి రాదు. అవునా అన్న, ఫ్రెండ్స్ని ఇప్పుడు కలవకపోయినా తర్వాతైనా కలవచ్చు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగపరచుకోకపోతే మళ్ళీ ఎప్పుడే తిరిగి రాదు నాన్న. మీరు చెప్పినట్లే ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తాను నాన్న. దేవుడి మందిరానికి ప్రాధాన్యత ఇస్తాను, నన్ను క్షమించండి నాన్న. దట్స్ మై బేటా.